1908లో వచ్చిన వరదలకు భాగ్యనగరం విలవిల్లాడింది. అప్పటి నిజాం కంటతడి పెట్టుకున్నారు. అలాంటి పరిస్థితి రిపీట్ కావద్దన్నది నా ఆలోచన. దాని కార్యాచరణ పేరే హైడ్రా. ఓల్డ్ సిటీ అంటే ఒరిజినల్ సిటీ. ఆ దిశగా చేసే ప్రయత్నమే హైడ్రా. దీన్ని ఎవరు అడ్డుకోలేరు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా దూకుడు తగ్గిందన్న వాళ్లకు గట్టి సమాధానం ఇచ్చారు ఆయన. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా మరో అడుగు ముందుకు వేసింది. చెరువులు, నాలాలు, పార్కులు, రోడ్లు, ప్రభుత్వ స్థలాల రక్షణ కోసం యంత్రాంగాన్ని మరింత పటిష్టంగా తయారు చేసుకుంది. కబ్జాకు పాల్పడ్డ వారిపై క్రిమినల్ కేసులు నమోదుకు అవకాశం కల్పించేలా హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం చేతుల మీదుగా గురువారం ప్రారంభమైంది మొట్టమొదటి హైడ్రా పోలీస్ స్టేషన్. హైడ్రా అంటే బుల్డోజింగ్ మాత్రమే కాదు, బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ అని సర్టిఫై చేశారు సీఎం. మీరు లిస్ట్ అవుట్ చేయండి. హైడ్రా అధికారులకు నేను స్పష్టంగా చెప్తున్నా, చాలా పెద్ద సామాజిక బాధ్యతలో ఉన్నారు హైడ్రాలో పనిచేసే ప్రతి వ్యక్తి. ఈరోజు కమిషనర్ నుంచి మొదలు పెడితే కింది స్థాయి వరకు ఉన్న సిబ్బందికి నేను సూచన చేస్తున్నా, ఇది ఒక గొప్ప బాధ్యత. ఇదేదో ఉద్యోగం కాదు, ఇది క్యాజువల్గా పనిచేస్తే కుదరదు. దీనికి కొంత మానవీయ కోణాన్ని తోడు చేయండి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ పాల్గొన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో కలిసి పోలీస్ స్టేషన్ ను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీస్ స్టేషన్ రావడంతో ల్యాండ్ గ్రాబింగ్, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేట్ అంటే ఏమన్నా పొల్యూషన్, వాటర్ బాడీస్ పొల్యూషన్ చేయడానికి అంటే పొల్యూటెంట్స్ వదులుతున్నా కానీ, లేకపోతే డిఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ, దీని అంటే దాని ముందున్నటువంటి ఎవరైతే పాత్రదారులు కాకుండా వెనకాల ఉన్నటువంటి సూత్రధారులని అంటే చీటింగ్, ఫోర్జరీ చేసిన వాళ్ళు, దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్లో కానీ, లేకపోతే ఇట్లా చెరువు భూముల్లో కానీ, పార్కులు కానీ, ఓపెన్ స్పేసెస్ కానీ ఇట్లాంటి తీసుకున్న వాళ్ళన్నిటికీ కూడా వీలవుతుంది సార్. లేక్ వ్యూ ఫేస్ తో చెరువుల పక్కన ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు నిర్మించుకున్న పెద్ద మెడలు వంచాలంటే హైడ్రాకు మరింత శక్తి కావాల్సిందే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా స్టేషన్ ప్రారంభమైంది సరే, దాని విధులేంటి, అక్కడ ఫిర్యాదులు ఎలా తీసుకుంటారు, సాధారణ పోలీస్ స్టేషన్ తరహాలోనే యాక్షన్ ఉంటుందా? ఈ చెరువు నుంచి ఇంకో చెరువుకి మధ్యలో ఉన్న నాలాకి కనెక్షన్ కట్ అవుతుంది, అంటే దాన్ని పూర్తి చేస్తారు. పూర్తి చేయడంతో ఈ వాటర్ ఎప్పుడైతే వర్షాలు పడ్డ తర్వాత వచ్చినాయో అక్కడ కాలనీస్ చాలా కూడా మునిగి వాళ్ళు 2 నెలల నుంచి వాళ్ళు దాదాపు 6-7 అడుగుల లోతుల్లో నీళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలంటే ఏ విభాగాన్ని సంప్రదించాలని, ఇరిగేషనా, రెవెన్యూవా, లేకపోతే కలెక్టరా, లేకపోతే ఇట్లా టౌన్ ప్లానింగా ఇలా అని చెప్పి తిరుగుతున్న క్రమంలో హైడ్రా దగ్గరికి వస్తే ఇమ్మీడియట్గా మేము వెళ్ళేసి ఆ నాలా మధ్యలో కనెక్షన్ దాన్నంతా కూడా కనెక్ట్ చేసి వెంటనే వితిన్ 1 డేలోనే వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడానికి. రాణిగంజ్లోని బుద్ధ భవన్ సమీపంలో 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 అంతస్తులతో నిర్మించిన స్టేషన్ ఇది. ఇప్పటికే ఇక్కడ కార్యకలాపాలు షురూ అయ్యాయి. ప్రస్తుతానికి ఏసీపీ పి తిరుమల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 30 మంది కానిస్టేబుల్తో కూడిన టీం హైడ్రా ఫిర్యాదుల్ని వర్కౌట్ చేస్తుంది. 70 వాహనాలు, మినీ లారీలు, మోటార్ సైకిళ్లు, కార్లు, టిప్పర్లు ఈ స్టేషన్ కు కేటాయించారు. హైడ్రా ఆపరేషన్ల కోసం బడ్జెట్ నుంచి 50 కోట్ల నిధులు కూడా మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైడ్రా కేసుల విచారణ కోసం నాంపల్లి 9వ ఏసీజే కోర్టులో ప్రత్యేక విభాగం ఏర్పాటైంది. హైడ్రా పోలీస్ స్టేషన్ కీలకంగా వ్యవహరించబోతుంది ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను రక్షించడంలో. సో ఈ పోలీస్ స్టేషన్కు అనుసంధానంగా రెవెన్యూ శాఖ ఉంటుంది, ఇరిగేషన్ శాఖ ఉంటుంది, అదేవిధంగా సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించిన అధికారులు ఉంటారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో మొత్తం మీద హైడ్రా పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదులు ఎంక్వైరీ చేసి వాటిని ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులు ఫైల్ చేస్తారు.